చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే చిన్నగా ఇంకా ఇంకా సరే ఓపెన్ చేయండి జాగ్రత్తగా, నేను వచ్చాక ఇచ్చేస్తాను. అర్రే చూమర్ నా దియేదే ఏం పడి హైలైట్స్ చూసారు కదా, అసలు వీడియో ఇప్పుడు చూసేద్దరు. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంక ఇదైతే శనివారం పొద్దున్నే అనమాట. ఇంక ఈ వీడియోలో శనివారం, ఆదివారం, సోమవారం అంటే దీపావళి వరకు 3 days వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. అంటే కొంచెం కొంచెంగా క్యాప్చర్ చేశాను. సో అవన్నీ కలిపి ఒక వ్లాగ్ లాగా షేర్ చేస్తాను. ఇంకా శనివారం ధనత్రయోదశి, సరే కదా అని మొత్తం క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను బయట. యాక్చువల్గా ఆదివారం క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు పిల్లలకి స్కూల్కి హాలిడే ఇచ్చారు, ఏదో బంద్ ఉందని చెప్పి నాకు కలిసి వచ్చిందనమాట. స్కూల్ ఉంటే కనుక మార్నింగ్ హడావుల్లో అవ్వదు కదా క్లీనింగ్ అది. సో అలా కలిసి వచ్చింది. ఇంకా మార్నింగ్ లేచి చక్కగా ముందు క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. దీవాళి అంటే చెప్పేదే బయట నుండే కదా స్టార్ట్ అయ్యేది పండగ లుక్ అంతా కూడా. సో ఫస్ట్ బయట అంతా క్లీన్ చేసుకుని కొన్ని క్లాత్లు అవి ఉన్నవి తీసేసి కొంచెం కొత్త వేసుకుని మొత్తం అలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో ఉన్న వాటితోనే, అసలు ఏవి కొత్తవి ఏవి కొనాలని అనుకోలేదు. మ్యాక్సిమం మామూలుగా ఇంట్లో వాటితోనే సెట్ చేస్తాను. బట్ ఈసారి లైటింగ్ కూడా అసలు నేను ఎక్కువ కొనాలనుకోలేదన్నమాట. ఎప్పుడు లైటింగ్ అవి కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఈసారి ఏంటంటే ఇంట్లో ఉన్న వాటితోనే మేనేజ్ చేసేద్దామని చెప్పి అవి కూడా ఏం తీసుకోలేదు. నాకు ఏమనిపించిందంటే ప్లాస్టిక్వి అసలు నా చేత్తో నేను కొని ఇంట్లోకి తీసుకురాకూడదు అని డిసైడ్ అయిపోయాను, ఎంతో అత్యవసరం అయితే తప్ప. సో ఇంక ఈ లైట్స్ అవి కూడా జస్ట్ గుమ్మానికి ఒకటి పాడైపోయినాయి, ఆ ఒక్కటి కొందామని చెప్పి ఇంకా అది తీసుకున్నాను అనమాట. ఈవెన్ మెయిన్ గుమ్మానికి తోరణం కొందాం అనుకున్నాను, ఇంకా అది కూడా మళ్ళీ ప్లాస్టిక్కే అవుతుందని చెప్పి అది కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ధాన్యం తోరణం ఉంది కదా, అది అన్నీ తినేస్తూ ఉండగా కొంచెం ఉన్నాయి ఇంకా వడ్లు అయితే, అవి మొత్తం పోయాక మళ్ళీ అదే తీసుకుంటాను ప్యాడీ తోరణం అంతే. ప్లాస్టిక్ ఏవి ఇంకా కొనొద్దు అని చెప్పి అలా అనుకుంటున్నాను అనమాట. చూద్దాం ఎంతవరకు చేయగలను. అయితే మీకు అక్కడ వాల్ మీద ఏం చూపిస్తున్నానంటే, అక్కడ దియా ఒకటి బుక్ చేశాను అమెజాన్లో, అది వస్తుంది, అది ఫిక్స్ చేయాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. క్లీన్ చేసుకున్నాను, ఏమైంది ఏంటి అన్నది వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇందాక కుకింగ్ చూపించాను కదా, ఆ రోజు అపార్ట్మెంట్లో ఫంక్షన్ ఉంది. సో ఆ వంట అది నడుస్తూ ఉందన్నమాట. సో వంట హడావిడేం లేదు కాబట్టి లీజర్గా అన్ని క్లీనింగ్స్ అవి పెట్టుకుని మొత్తానికి క్లీనింగ్స్ అంతా అయ్యాక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఫంక్షన్కి వెళ్ళటం కోసం. ఈసారి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి పెట్టుకున్న చీర మీకు చెప్తూనే ఉంటాను కదా, వరలక్ష్మి వ్రతంకి పెట్టుకున్న చీర నేను మ్యారేజ్ డే కట్టుకుంటాను. బట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే మా మ్యారేజ్ డే అప్పుడు మా పెద్దమామ గారు కాలం చేయడం వల్ల మైలు వచ్చి అప్పుడు కట్టుకోలేదనమాట. ఆ తర్వాత విజయదశమి రోజు కట్టుకున్నాను. మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి పంచకట్లప్పుడు కట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడే ఆ శారీ బయటకు తీశాను. ఇంకా శారీకి జ్యువెలరీకి మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. మా హస్బెండ్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఆయన మధ్యాహ్నం నుంచి వస్తానని చెప్పి. సో ఇంత బాగా రెడీ అయ్యాక ఆయనకి చూపించకపోతే ఎట్లా, ఫస్ట్ పిక్ అయితే ఆయనకి పంపించేశాను దిగి. ఆబ్వియస్లీ కాంప్లిమెంట్స్ మంచిగా వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. సో దిల్ ఖుషి అయిపోయింది అనమాట.
వాళ్ళు 11:30 అన్నారని నేను 11:30కి రెడీ అయిపోయి కూర్చుంటే తీరా అది 1 చేశారనమాట. ఈలోగా నాకు బోర్ కొట్టి నిద్రొచ్చి రకరకాల ఫోటోలు దిగి అలా టైంపాస్ అయితే చేసి మొత్తానికి వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అయ్యాం. చాలా చక్కగా జరిగింది ఫంక్షన్ అయితే. అపార్ట్మెంట్లోనే చేశారు. డెకరేషన్ అది చూసారు కదా, చాలా బాగా వచ్చింది, బాగా అనిపించింది. సో ఈవినింగ్ వరకు ఫ్రెండ్స్తో అలా టైం అయితే అక్కడే పాస్ చేసాము. ఇంకా తర్వాత వచ్చి ఫ్రెష్ అయిపోయి ధనత్రయోదశి కదా, సిల్వర్ ఐటమ్ ఏదన్నా తీసుకుందాం అని చెప్పి నేను ఒక ఐటెం కోసం వెళ్ళాను. బట్ అది అక్కడ కొంచెం పెద్ద ఐటమ్గా ఉందన్నమాట, నాకు కావాల్సిన సైజులో లేదు. సరే అది మరి ఎక్కువ అమౌంట్ అయిపోతుందని చెప్పి అలా చూస్తూ ఉంటుంటే బ్లాక్ బీడ్స్ కనిపించాయి. సరే అసలు ఎందుకు సిల్వర్వి కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనిపించి, డిజైన్ అది కొంచెం యూనిక్గా అనిపించి ఇంకా మా వారితో అన్నాను. ఇంకా మా వారు కూడా తీసుకొని నీకు నచ్చితే అన్నారు. సో అలా సింపుల్గా సిల్వర్వి బ్లాక్ బీడ్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను దాని గురించి. క్యూట్గా అనిపించింది. సో ఇంకా పండగ రోజు వేసుకుందాంలే అని చెప్పి ఆ రోజే వేసేసుకున్నానులేండి. తేగానే ఏదైనా దేవుడి దగ్గర పెట్టేసి వేసేసుకోవడమే అంతే. ఇంకా ఆ తర్వాత అకేషన్ వైజ్ మనం యూజ్ చేస్తాం కదా. సో అట్లా సాటర్డే అయితే డిన్నర్ కూడా కిందే అనమాట. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షను ఫుడ్డే ఉంటే ఇంకా అదే డిన్నర్ కూడా ఇంకా కిందే చేసేసాం అనమాట. సో ఆ రోజు ఆల్మోస్ట్ నో కుకింగ్ డే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి తప్పిస్తే. సో సాటర్డే అయితే అలా గడిచిపోయింది. ఇంకా నైట్ కూడా ఫ్రెండ్స్ అందరం కబుర్లు చెప్పుకుని అలా ఇంటికి వచ్చి పడుకుని లేట్ అయిపోయింది. ఇంకా సండే మార్నింగ్ అది కూడా ఏం క్యాప్చర్ చేయలేదండి, వాకింగ్కి అది వెళ్ళాము. ఇంకా సండే ఇదైతే ఈవినింగ్ అనమాట. ఇంకా సండే స్పెషల్గా లంచ్ అది కూడా ఏం చేయలేదు, చాలా నార్మల్గానే కిచిడి అది చేసి పచ్చిపులుసు చేశాను. సో అందుకే ఇంకేం క్యాప్చర్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ షాపింగ్ కొంచెం ప్రమిదలు అవి తెచ్చుకోవాలి కదా, దానికోసం వెళ్తూ ఉన్నాము. ఇంకా పిల్లలు మాకు నియర్ బై ఒక మేళా లాగా పెట్టారు, చిన్నదిలేండి, చాలా గుడి ఉంటుంది, టెంపుల్ దగ్గర పెట్టారనమాట. సరే పిల్లలు ఇంకా గుడికి వెళ్దాం అన్నారు. సరే స్వామి కార్యం స్వకార్యం రెండు అవుతాయని చెప్పి స్టార్ట్ అయ్యాము. గుడి దగ్గరే మేళా కూడా ఉంది. ఇంకా స్వామివారిని దర్శించుకుని కొంచెం షాపింగ్ అది చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో లైటింగ్ కూడా చూసారు కదా, చాలా మినిమల్గానే, లాస్ట్ ఇయర్దే, జస్ట్ గుమ్మాంది ఒక్కటి పాడైపోతే అదొక్కటి పెట్టానమాట అంతే. ఎంత తక్కువ షాపింగ్ చేస్తే అంత మంచిది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కొంచెం మనకి అంటే అది అందరికీ రావాలని లేదులే, కానీ కొంచెం ఏజ్ గడిచే కొద్దీ కొన్ని మెచ్యూరిటీ థింగ్స్, కొన్ని రియలైజేషన్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఎక్కువ స్టఫ్ ఉన్న కొద్దీ మనకి ఎక్కువ పని, కొంచెం మినిమల్గా ఉంటే బెటర్ అన్నట్టు ఉంది. నేను ఈ డెకరేషన్ అవి చాలా మినిమల్గా ఉంచుతాను కానీ బట్ నాకు లైటింగ్ అవి ఇష్టం. ఇప్పుడు ఇంకా అవి కూడా ఎందుకులే, కొంచెం మినిమల్గా పెట్టుకున్నా చాలా అనిపించి అసలు ఈసారి లైటింగ్ కూడా ఏం తీసుకోలేదన్నమాట. ఇంక ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా, ఇంకా గుడి దగ్గర చిన్న మేళా లాగా పెట్టారు. సో ఈ పింగాణి వస్తువులు అవి పిల్లలు మెయిన్గా వాళ్ళకి కప్స్ అవి కొనుక్కుందామని వచ్చారనమాట. పాపం నేను క్లీన్ చేస్తూ ఉంటుంటే వాళ్ళు ముచ్చటపడి కొనుక్కున్న 2 కప్పులు పగలగొట్టేశాను. వాళ్ళ దాంతోపాటు నేను కొనుక్కున్నది కూడా అలా ఒక్కోసారి అవుతూ ఉంటాయి కదా, అన్నీ ఒకేసారి కాదు కానీ 1 by 1 అలా 3 పగిలిపోయాయి అనమాట. సరే ఇంకా వాళ్ళు తీసుకుంటామని వచ్చారు, బట్ వాళ్ళకైతే నచ్చలేదు, అన్నీ రొటీన్గానే ఉన్నాయని చెప్పి వాళ్ళు తీసుకోలేదు. నాకేమో మొహమాటం అంతవరకు చూసి బేరవాడి ఏం తీసుకోకపోతే ఎట్లా అని చెప్పి, పైగా నాది కూడా పగిలిపోయింది కదా, సరే నాకు కూడా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. అలాగే చిన్నవి పచ్చడి జాడీలు ఎంత ముద్దుగా ఉన్నాయో అదొకటి తీసుకున్నాను అనమాట. చిన్నది ఒక్కటి తీసుకున్నాను, అంటే డైలీ యూజ్ పికిల్ అవి ఏదన్నా పెట్టుకోవడానికి, అంటే అల్లం పచ్చడి అట్లా మనం పెట్టుకోవడానికి ఉంటాయి కదా చిన్నవి డైలీ యూజ్కి, అలాంటి వాటిలో పెట్టుకోవచ్చు కదా అని చెప్పి చెప్పాను కదా. ప్లాస్టిక్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వాడితే మంచిదండి. నేను కూడా ఇంట్లో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను. కమింగ్ వీడియోలో కూడా షేర్ చేస్తాను ఏమేమి అవాయిడ్ చేస్తున్నానో వేటిల్లో అని చెప్పి. మామూలుగానే నేను ప్లాస్టిక్ అది చాలా తక్కువ అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా స్టీల్ బాక్స్లు అవే యూజ్ చేస్తాను. ఇంకా అవి కూడా కొన్ని తగ్గించేసి ఉన్న కొన్ని మినిమల్ కూడా ప్లాస్టిక్వి అవాయిడ్ చేస్తే బెటర్ అనిపించి కొన్ని థింగ్స్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉన్నాను. సో అట్లా ఈ పచ్చళ్ళు కూడా మనం ప్లాస్టిక్ వాటిలో పెట్టకుండా ఉంటే బెటరు. సో ఇంకా కొంచెం చాలా మినిమల్ షాపింగ్ అది చేసాము. ఇంకా అది వినాయకుడి టెంపుల్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఇంకా అలా కాసేపు కూర్చున్నాము. ఇంకా పిల్లలు ఇదిగోండి షాపింగ్ చేసినవి అయితే చూపిస్తూ ఉన్నారు. బల్లి చూసారా తెచ్చి, నేనైతే ఇటు కూర్చున్నాను, మా వారు నేను మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. తెచ్చి సడన్గా మా వారు మీద వేశారు. నేనైతే భయపడలేదు కానీ పాపం మా వారు అయితే ఒక్కసారి ఇదైపోయారనమాట. వాళ్ళ టార్గెట్ కూడా అదే, భయపెట్టడానికి తీసుకున్నారు ఆ ఫేక్ బల్లిని.
మా ఇంట్లో బయలుకి భయపడే జీవులు అయితే మా వారు మా పిల్లలు. వాళ్ళకేంటో ఒక ఇరిటేషన్ అనమాట దాన్ని చూడగానే. బట్ నేనైతే అంతేం రియాక్ట్ అవ్వలేండి. సో ఇంక ఇదిగోండి మినిమల్ షాపింగ్. పాపం వాళ్ళు ఏమో కప్స్ కొనుక్కుందామని వచ్చారు కానీ వాళ్ళకి అవి నచ్చలేదు. ఇంకేవో కొన్ని ర్యాండమ్ థింగ్స్ తీసుకున్నారు, ఆడపిల్లల స్టఫ్ అనమాట. ఇందులో కూడా మా వాళ్ళు పాపం చాలా మినిమల్గానే చేస్తారులేండి. అలా కొంచెం వచ్చాం కదా అన్నట్టు కొన్ని క్లిప్స్ అవి తీసుకున్నారు. ఇంకా తర్వాత మళ్ళీ ప్రమిదలకి వెళ్ళిపోయామన్నమాట. అసలు ఈ టైంలో కార్ వేసుకెళ్ళినంత తప్పు ఉండదు అనిపించింది. ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. మట్టి ప్రమిదలు లాస్ట్ ఇయర్ ఉన్నాయి, అయినా కానీ కొత్తవి కొంటాం కదా, సో అట్లా కొన్ని తీసుకుందాం అని చెప్పి. ప్రమిదలు కూడా మన పాత రోజుల్లో అయితే జస్ట్ రౌండ్వే ఉండే కదా, నాకు అవే ఇష్టం. ఎప్పుడు అవే తీసుకుంటూ ఉంటాను. పిల్లలు మాత్రం కొంచెం ఏమైనా డిజైన్ ఉంటే బాగుంటాయి అంటారు కానీ, బట్ ఈసారి అయితే మొత్తం అసలు రౌండ్వే తీసుకున్నాను అనమాట. కొన్ని వేరేవి స్టాండ్ లాగా ఉంటాయి కదా, అంటే 2 ప్రమిదలు పెట్టకపోయినా కూడా ఒక ప్రమిద, ఇలా స్టాండ్ ప్రమిద అయితే ఒకటే పెట్టుకుంటాం కదా, మామూలుగా అయితే 2 పెట్టుకోవాలన్నమాట. ఒట్టి ప్రమిదని పెట్టకూడదు, లేదంటే ఆ కేసు అన్నా పెట్టాలి. సో అట్లా ఇవి కొన్ని తీసుకున్నాను అనమాట. ఇంకా అట్లా కింద పార్కింగ్లో అక్కడ గేట్ల దగ్గర పెడుతూ ఉంటాం కదా, సో అలా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి అవి ఒక 2 డజన్లు, ఇవి ఒక కొన్ని తీసుకున్నాను. ఇంకా అలాగే కావాల్సిన పువ్వులు, గుమ్మానికి తోరణాలు అవన్నీ కూడా తీసుకుని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పటికి ఇదిగోండి పార్సిల్ వచ్చింది. నేనేమో నా పార్సిల్ అంటే అమెజాన్లో దియా ఆర్డర్ పెట్టాను, బయట వాల్కి ఫిక్స్ చేయడానికి. అది వచ్చింది అనుకున్నాను. యాక్చువల్గా అదే డెలివరీ కూడా చూపిస్తుంది. అదే అనుకుని ఓపెన్ చేస్తే తీరా చూస్తే మా పాప వాచ్ అనమాట. నాది చూస్తే ఇంకా కమింగ్ అని చెప్పి వస్తుంది డెలివరీ అని చెప్పి. సర్లే వస్తుంది కదా అని ఎదురు చూస్తూ ఉన్నాను. తీరా అది హ్యాండ్ ఇచ్చింది. మామూలుగా కాదు, నాకేమో 10కి అలా చూసుకున్నాను మెసేజ్ డెలివర్డ్ అని వస్తుంది కానీ నాకు ప్రోడక్ట్ ఏమో రీచ్ అవ్వలేదు. అదేంటది అనుకుని కాల్ చేద్దామన్నా అతని మెసేజ్ అది ఏం లేదనమాట. ఒక్కొక్కసారి మనకి డెలివరీ పర్సన్ది మెసేజ్ ఫోన్ నెంబర్ వస్తుంది కదా, అది కూడా లేదనమాట. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రోడక్ట్ రాలేదు, అది డెలివరీ అని చూపిస్తుంది అనుకుని ఇంకా కస్టమర్ కేర్ ఉంటుంది కదా, వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఇంకా అప్రోచ్ అయ్యి ఇలా పెడితే సరే వాళ్ళు క్వైరీ స్టార్ట్ చేశారనమాట. మీకు 21st రీచ్ అవుతుందండి అన్నారు. అయిపోయింది, ఇంకా నా ఆశ మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది. నేను దీవాళీకి వస్తుంది కదా, అది బయట పెట్టుకుందాం అనుకున్నాను. అలా హ్యాండ్ ఇచ్చిందనమాట. ఇంకా అది క్వైరీ స్టార్ట్ చేసినా నాకు అదొక ఇది వస్తుందా రాదా, మన అమౌంట్ వేస్ట్ అయిపోద్దా అని. సో వాళ్ళు 21st మీకు దియా వస్తుంది అన్నారు, దియా రాలేదు. మళ్ళీ నేను ఇంకా క్వైరీ స్టార్ట్ చేసి ఫైనల్గా కస్టమర్ కేర్తో మాట్లాడి వాళ్ళతో ఇది చేసి రిఫండ్ అయితే వచ్చింది. ఇంకా అలా అనమాట, అదొక డిసప్పాయింట్మెంట్. సరే ఓకేలేండి, దివాళీకి పెట్టుకోకపోతే ఏముంది, కార్తీక పౌర్ణమికి పెట్టుకోవచ్చులే అనుకుని ఇంకా అలా ఇదయ్యానమాట. కస్టమర్ కేర్ ఆమెతో మాట్లాడాను, మళ్ళీ హ్యాండ్ ఇస్తారా మేడం, నేను అది చాలా ఇష్టపడి పెట్టుకున్నానంటే, లేదు మేడం నేను మీకు ఫాలో అప్ చేస్తాను, ఖచ్చితంగా ప్రోడక్ట్ మీకు రీచ్ అయ్యేలాగా చేస్తానని చెప్పింది. చూడాలి ఎంతవరకు అది ఏమొస్తుందో అని. సరే ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఈ వాచ్ చూసారా, మా చిన్న పాపదైతే ఎప్పుడోనే వచ్చేసింది, ఇది పెద్ద పాపదనమాట. ఈ వాచ్లు ఏంటంటే ఈసారి స్పెషల్ అనమాట పిల్లలకి దీవాళీ గిఫ్ట్స్. ఎందుకు స్పెషల్ అన్నది ఇప్పుడు చెప్తాను. అయితే ప్రీవియస్లో షార్ట్ వీడియోలో షేర్ చేశాను, యూట్యూబ్ నుంచి నాకు బోనస్ వచ్చిందని చెప్పి. అది ఎంతమందికి వచ్చిందో నాకైతే తెలీదు. నాకన్నా పెద్ద అమౌంట్ వచ్చి ఉండొచ్చు, చిన్న అమౌంట్ కూడా వచ్చి ఉండొచ్చు. బట్ నాకైతే యూట్యూబ్ నుంచి బోనస్ అనగానే ఎంత హ్యాపీగా అనిపించిందో చెప్పలేనమాట. యాక్చువల్గా 1 మంత్ బ్యాక్ ఏమో ఇలా ఒక మెయిల్ వచ్చిందనమాట, ఇలా యూట్యూబ్ బోనస్ ప్రోగ్రామ్ ఇది చేస్తుంది, మీరు అప్లై చేసుకోండి అని చెప్పి. సరే కదా యూట్యూబ్ నుంచి మెసేజ్ కదా అని చెప్పి నేను అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు కూడా నాకేమీ నమ్మకం లేదు, నాకెందుకు వస్తుందిలే అని. బట్ ఇంకా అది వచ్చినప్పుడైతే చెప్పలేనమాట సంతోషం. ఫస్ట్ మెయిల్ వచ్చింది, మీరు ఇలా ఎలిజిబుల్ అయ్యారు, మీకు 1700 బోనస్ వస్తుందని. అయినా రాదులే అనుకున్నాను, కానీ అది డాలర్స్ రూపంలో శాలరీకి క్రెడిట్ అయినప్పుడు ఇంకా అసలు చెప్పలేనమాట సంతోషం. ఇంకా అలా మా వారితో పిల్లలతో చెప్పాను. సత్యమామ నాకు కూడా నీతో రావాలి ఉదయ. ఎందుకు నువ్వెందుకు డబ్బు చక్క ఇది ఏంటి, ఏమైనా పర్వాలవా, పాయసమా, పేరంటవా, కచ్చేది వెళ్తావా, ఏంటి నువ్వు వస్తానంట. ఆవిడ అడుగుతున్న చూడండి, భర్తను ఒప్పించే విధానం. దెబ్బలన్నట్టు మాట్లాడకూడదు, మాట్లాడే విధానం ఇది. ఇలా నాకు బోనస్ వచ్చింది అని చెప్పగానే మా పిల్లలు అయితే, మమ్మీ నీకు బోనస్ వచ్చింది కదా, మాకు ఏదన్నా గిఫ్ట్ కొని ఇవ్వన్నారు. అసలు నాకు ఆ క్షణం ఎంత సంతోషం అనిపించిందంటే, అంటే అదేదో ఏం చేస్తేనే ఇదని కాదు కానీ, బట్ నాకు ఆ టైంకి మాత్రం మా పిల్లలు అలా టక్కున అలా అనగానే, అరే అవును కదా నా శాలరీ పిల్లలు ఇలా అడిగారు అన్నప్పుడు అదొక ఏమంటారు ప్రీషియస్ మూమెంట్స్ అంటారు కదా కొన్ని, అట్లా. అంటే నేను పెళ్ళికి ముందు జాబ్ చేశానులేండి, అప్పుడు శాలరీ అది అంతా వచ్చింది, నేను ఆ హ్యాపీనెస్ వేరు. బట్
బట్ ఇప్పుడు పిల్లలు ఇలా అనేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నన్ను అలా అడగగలిగారు నా శాలరీ నుంచి వాళ్ళకి గిఫ్ట్ కొనివ్వమని అని చెప్పి. ఇంక అంతే, వెంటనే ఏం కావాలో చెప్పండి అమ్మ, మీకు ఏది నచ్చితే అది కొనిచ్చేస్తాను అన్నాను. ఎంత అమౌంట్ అయినా పర్లేదని. బట్ వాళ్ళు మాత్రం వద్దొద్దు, నీకు బోనస్ ఎంత వచ్చిందో అందులో ముగ్గురు కొనుక్కుందాం అన్నారు. నాకు వద్దమ్మా, మీ ఇద్దరికే కొనిస్తాను, ఏం కావాలో చెప్పండి అంటే ఇంకా వాచెస్ అడిగారనమాట. సరే ఇంకా దీవాళీకి అలా వాళ్ళకి వాచెస్ కొనిచ్చాను. ఫస్ట్ టైం నా శాలరీతో పిల్లలకి ఇలా కొనివ్వటం. యాక్చువల్గా ఫస్ట్ టైం నాకు శాలరీ వచ్చినప్పుడు నా లైఫ్లో నా అందరికీ కొనిచ్చాను. ఈవెన్ మా హస్బెండ్కి కూడా పెళ్ళికి ముందు గిఫ్ట్ అది ఇచ్చాను. మా పిల్లలకి ఏమి ఇవ్వలేదు, పిల్లలకి ఏమన్నా కొనివ్వాలని అన్నాను. కానీ అప్పుడు వాళ్ళు ఏం వద్దన్నారు, ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇప్పటికి అడిగారనమాట ఇలా ఏమన్నా కావాలి అని చెప్పి. సో ఫర్ ద ఫస్ట్ టైం నా బోనస్తో మా పిల్లలకి ఒక గిఫ్ట్ కొనిచ్చాను దీపావళికి. సో ఆ వాచెస్, ఈ గిఫ్ట్స్ చాలా స్పెషల్ అనమాట నాకైతే. ఈవెన్ వాళ్ళకి కూడా స్పెషల్ అనే చెప్పాలి. వాళ్ళ అమ్మ సంపాదనతో ఫస్ట్ టైం కొనిచ్చిన గిఫ్ట్స్ కదా. సో అలా ఈ దీవాళీకి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక చిన్నపాటి ప్రౌడ్ మూమెంట్ కూడా. అది ఎంత చిన్నదైనా మనకు అదొక సాటిస్ఫాక్షన్ కదా. అలా అని జాబ్ చేస్తేనే వాల్యూ ఉన్నట్టు, చేయకపోతే లేనట్టు అని కాదు. ఆల్రెడీ నేను ఈ టాపిక్ మీద కూడా ఒకసారి మాట్లాడున్నాను. కొన్ని ఏంటంటే అలా చిన్న చిన్న సంతోషాలు అనమాట. సో అట్లా ఈ దీవాళీకి మా పిల్లలకైతే ఆ వాచెస్ అవి నాకు వచ్చిన బోనస్తో కొనిచ్చానమాట. సో అదండి, అలా సాటర్డే కూడా గడిచిపోయింది. ఐ మీన్ సండే కూడా గడిచిపోయింది. ఇది మండే. మేమైతే కొంచెం టైం ఉన్నా అలా బయటికి వెళ్ళి కాసేపు అలా నేచర్తో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం. ఇంట్లో ఉన్నాం అనుకోండి అది ఫోన్తోనే అయిపోతుంది. మాటల కన్నా ఫోనే ఎక్కువ మనల్ని పలకరిస్తూ ఉంటుంది అనిపిస్తుంది. సో అందుకని చెప్పి కొంచెం టైం ఉన్నా మా వారు కానీ నేను కానీ పద వాకింగ్కి వెళ్దాం, పద బయటకు వెళ్దాం అన్నట్టు అలా వెళ్ళిపోయి టైం స్పెండ్ చేస్తూనే ఉంటాము. సో పండగ అయినా కూడా మండే మార్నింగ్ కూడా మేము వాకింగ్కి వెళ్ళాం అనమాట. అక్కడ కాసేపు ఆ నేచర్ని, ఇంకా బాతులు, చేపలు చక్కగా టైం స్పెండ్ చేసి వచ్చాము. మంచి ఎండ వచ్చేసింది పొద్దున్నే వెళ్ళినా కూడా. ఆ రోజు చాలా బ్రైట్ సన్లైట్ అయితే ఉంది. ఇంకా తర్వాత ఇంకా కాసేపు ఇలా ఇంకా ఇదిగోండి మా మొక్కల్ని చూసుకుంటూ ఆ వచ్చిన పువ్వులు అవి కోస్తూ ఉన్నాను. పూజలో పెట్టుకోవచ్చు కదా అని చెప్పి దీవాళీ రోజు అనమాట. ఇంట్లో ఉండి ఎంత కబుర్లు చెప్పుకున్నా బయటకు వెళ్ళి కాసేపు కూర్చున్నా ఏదో తెలియని ప్రశాంతత వచ్చేస్తుంది. సో అట్లా ఎస్పెషల్లీ నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళే దాంతో కనెక్ట్ అవ్వగలరు అనమాట. అది చిన్న పక్కన ఉన్న పార్క్ అయినా సరే అలా బయటకు వెళ్ళి కూర్చుంటే ఏదో ప్రశాంతత అనిపిస్తుంది. సో పండగ ఆ రోజు పనులు ఎక్కువ ఉంటాయి, హరీగా ఉంటుంది. అయినా సరే మాకు అలా కాసేపు బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేయాలనిపించింది. అలా వెళ్ళి చక్కగా కాసేపు కూర్చుని డి విటమిన్ అంతా పుష్కలంగా సంపాదించుకుని ఇంటికి వచ్చాము. మా చెట్టు మామిడికాయలు కాసేసిందండి. అప్పుడే యాక్చువల్గా కాస్తదిలేండి, ముందే వస్తాయి. పునాసకాయలు కాదు కానీ ఇలా నవంబర్ డిసెంబర్ టైంలో కూడా కాస్తుంది అనమాట. సో అట్లా ఈసారి కూడా వచ్చేసాయి. కొన్ని చాలా 2-3 ఏమో ఉన్నాయి. చూడాలి అవి ఎంతవరకు ఉంటాయో, ఉంచుతారో. ఇంకా గుమ్మానికి మామిడాకులు అవి కూడా వాచ్మెన్ కోసిమ్మంటే కోసిచ్చేసాడు. సో మొత్తానికి గుమ్మానికి అయితే ఇదిగోండి పువ్వులు మామిడాకులు పెట్టేసుకున్నాం. అలా పండగ కళ వచ్చేసింది అనమాట. చిన్నపాటి దీపం వేసాను ఇంటి ముందు. అది దీపమేనండి, కొంచెం షేప్ అటు ఇటు అయ్యుండొచ్చు కానీ. సో అట్లా చిన్నపాటి దీపం అది వేసుకున్నాను. చక్కగా ఉర్లీ బౌల్ అవి ఫ్లవర్స్ అవి ఫిక్స్ చేసుకున్నాను. అయితే సాటర్డే ఫంక్షన్ జరిగింది అన్నాను కదా, మేము జిఆర్టీ నుండి వచ్చేటప్పుడు ఇంకా ఫ్లవర్స్ అవి ఉంటాయి కదా ఫంక్షన్కి, అవన్నీ తీసి అక్కడ పెట్టారనమాట. మా వాచ్మెన్ అమ్మ మీరు ఉర్లీ బౌల్లో ఫ్లవర్స్ అవి వేసుకుంటారు కదా తీసుకెళ్ళండి అని చెప్పి ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చింది. భలే హ్యాపీగా అనిపించింది. సో అట్లా మన పని మనకి గుర్తింపు అన్నట్టు అనిపించింది అనమాట. అంటే తను అబ్జర్వ్ చేస్తుంది కదా, నేను ఇల్లు వాకిళ్ళు ఎలా ఉంచుకుంటాను, ఫ్లవర్స్ అవి పెడుతూ ఉంటాను కదా. సో తను అబ్జర్వ్ చేసింది అనమాట. సో చేసి నాకు ఇచ్చింది, మీరు చక్కగా ఇందులో వేస్తారు, యూజ్ అవుతాయి అని చెప్పి. అలా ఆ ఫ్లవర్స్, ఎక్స్ట్రా ఫ్లవర్స్ అవి కూడా వచ్చాయి. సో సాటర్డే నైట్ ఇచ్చింది, సండే నైట్కి అట్లా కొంచెం ఇంటిని అది కూడా కొద్దిగా దీవాళీ లుక్గా రెడీ చేసుకున్నాను అనమాట. ఎక్కువేం కాదులేండి చేంజెస్, చాలా చిన్నపాటి ఇంట్లో ఉన్న థింగ్స్తోనే కొంచెం అలా మినిమల్గా అరేంజ్ చేసుకున్నాను సండే నైట్కి. సో ఇంకా పండగ అంటే గారెలు లేకపోతే ఎట్లా, ఎస్పెషల్లీ దీపావళికి కంపల్సరీ అనమాట. ఇదేదో కీడు పండగ అని అంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి. ఆ రోజు కంపల్సరీ గారెలు తినాలన్నట్టు అంటారనమాట మా వాళ్ళు. ఇంకా గారెలు అయితే వేస్తూ ఉన్నాను. స్వీటు గారెలు కంపల్సరీ అనమాట దీవాళికి. సో కొంచెం లేటే అయింది, గ్రైండర్ వేస్తే ఇంకా లేట్ అయిపోతుందిలే అని చెప్పి మిక్సీకే వేసేసాను పిండి. మిక్సీకి వేసినప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఇలా ఈ పప్పు కొద్దిగా ఉంచుతాను, మొత్తం గ్రైండ్ చేయకుండా. అది ఇలా పిండిలో కలిపి వేస్తాను, చాలా బాగా వస్తాయి, టేస్ట్ అది కూడా బాగుంటుంది. మిక్సీలో వేస్తే మనకి జనరల్గానే చక్కగా
గట్టిగా లేకుండా వస్తాయి. బట్ మిక్సీలో వేసుకున్న కొంచెం ఆ మంచి టేస్ట్ అది రావాలి అంటే ఇలా వేస్తానన్నమాట. కొద్దిగా క్రంచీగా తగులుతూ ఉంటాయి, గుల్లగా కూడా వస్తాయి. ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ కూడా వేసాను, కరివేపాకు. చాలా అంటే చాలా డెలిషియస్గా వచ్చాయి గారెలు అయితే. మా వాళ్ళైతే ఒక పట్టు పట్టేశారు. జనరల్గా మా పాప, పెద్ద పాప కూడా అంత ఇంట్రెస్ట్గా తిందు. ఆ రోజు తనకు కూడా బాగా నచ్చి ఇష్టంగా తింది, మా వారు కూడా. ఎందుకంటే ఇంట్లో తలకు పని చేశారులేండి, కష్టపడి ఉన్నారు కదా. సో దాని టేస్ట్ బాగా తెలిసిందనమాట. ఖాళీగా ఉన్నప్పుడు టేస్టీ ఫుడ్ పెట్టినా వాళ్ళకి ఆ టేస్ట్ అంత తెలియదు. కొంచెం కష్టపడి ఒళ్ళు అలసి ఉన్నప్పుడు అసలు టేస్ట్ బయటకు వస్తుందని చెప్పి సో అట్లా మొత్తానికి పండగ పూట గారెలు అయితే తినేసాం అందరం. అయితే స్వీట్ అయితే ప్రత్యేకంగా చేయలేదండి, ఎందుకంటే ముందు మా వారు ఆఫీస్ నుంచి తెచ్చిన స్వీట్స్ ఉన్నాయి, మళ్ళీ మైసూర్ పాక్ అది తెచ్చారు ఈయన. సో ఇన్ని స్వీట్స్ ఉండగా మళ్ళీ ఇంకో స్వీట్ ఎందుకులే అని చెప్పి వద్దన్నారనమాట. నేను యాక్చువల్గా బాదుషా లేదా మడత కాజా చేద్దాం అనుకున్నాను. ఈయనైతే వద్దొద్దు, ఆల్రెడీ ఇన్ని ఉన్నాయి కదా, మళ్ళీ షుగర్ది ఇంకొకటి ఎందుకని చెప్పి అన్నారు. సరే ఇంకా నేను కూడా ఓకేలే అనుకుని లైట్ తీసుకున్నాను. ఇంకా మా వాళ్ళు వెళ్ళి క్రాకర్స్ అవి తెచ్చుకున్నారు. లంచ్లోకి అయితే చూసారు కదా, బుడ్డి దోసకాయలు ఎక్కడ అనుకున్నారు, మాకు పడి మొలిచింది కదా చెట్టు ఒకటి, చెట్టు కాదు పాదు, దానికి వచ్చిన కాయలు అనమాట. యాక్చువల్గా దోస ఆవకాయ పెడదాం, దోసకాయ రోటి పచ్చడి అన్ని రకాలుగా అనుకున్నాను, కానీ ఫైనల్గా పప్పులో వేసేసాను. ఇంకా కోసేసి ఇంకా పెరగట్లేదు అనమాట. సరే అని చెప్పి ఎంత బాగున్నాయోనండి, ఏదైనా మన చెట్టుకు కాసిందే కదా. సో అట్లా ఆ రోజు పండగ రోజు ముహూర్తం కుదిరింది ఆ దోసకాయలు కోసి పప్పులోకి వేయడానికి. లంచ్ కూడా సింపుల్గా దోసకాయ పప్పు అంతే. ఇంకా ఈ గారెలు అవి హెవీగా ఉన్నాయి కదా, అసలు మా వారైతే ఆ రోజు భోజనమే చేయలేదు. ఆ గారెలు, ఈ స్వీట్స్ అవి తినేటప్పటికి చాలా హెవీగా ఉందని చెప్పి, అందుకని చెప్పి నేను వెరైటీస్ కూడా ఏం చేయలేదన్నమాట, చాలా సింపుల్గానే. ఇంకా క్రాకర్స్ అవి తెచ్చుకున్నారు. ఈ ప్రమిదలు అవి ఇవన్నీ మా పిల్లలు, మా వారు కలిపి చేస్తారనమాట చక్కగా, కొంచెం ఆ క్లీనింగ్ వర్క్స్ అవి. ఆ పండగ అంటే అందున దీపావళి అంటే అందరూ పార్టిసిపేట్ చేస్తేనే పనులు ఈజీ అవుతాయి, లేదంటే చాలా పనులు ఉంటాయి కదా. అవి కడుక్కోవటం, వాటిని ఎండపెట్టి మళ్ళీ ఆయిల్ ఫిల్ చేసుకుని ఒత్తులేసి, సో అట్లా నలుగురం కలిసి చేస్తాం కాబట్టి అంత బడ్డని అనిపించదు. ఇంకా బయట అయితే ఇదిగోండి ముగ్గులు అవి వేసుకుంటూ ఉన్నాను. ఆంటీ వాళ్ళ ఇంటి ముందు కూడా ఇలా చిన్న ముగ్గు అయితే వేసేసాను. ఇందాక కలర్స్తో ఒక కళాఖండం కనిపించింది కదా, ఏదో వేద్దాం అనుకుంటే అది ఏదో అయింది. ఆ ఉన్న కలర్స్ నింపేసి అటు ఇటుగా అలా వచ్చింది. ఏదో ఒకట్లేండి, కొంచెం బ్రైట్గా ఉండాలి, ఆ పండగ కళ రావాలి అంతే. చక్కగా వాటిలో దీపాలు పెడితే అందంగా ఉంటుంది. సో అట్లా ఇంకా చిన్న ముగ్గులు అయితే వేసుకుంటూ ఉన్నాను. అయితే ఇంటి ముందు దీపం ముగ్గు పెట్టాను కదా మార్నింగ్, అది చెక్కు చెదరలేదనమాట. నాకు ఇంకా దాన్ని ఓడవాలనిపించలేదు, అలా నీట్గా ఉంది కదా అని చెప్పి ఇంకా ఆ ముగ్గునైతే ఏమీ డిస్టర్బ్ చేయలేదు. ఇంకా ఉన్న ప్లేస్లో కొంచెం వేసాను అనమాట. మా ఇంటి ముందు ఉంటే ఏముంది, ఆంటీ వాళ్ళ ఇంటి ముందు ఉంటే ఏముంది, రెండు వాకిళ్ళు ఒకటే కదా. సో అక్కడ కొత్త ముగ్గు వేశాను కదా, సో ఇది పాత ముగ్గు అయినా పర్వాలేదులే అని ఇంకా అలా ఉంచేసాను అనమాట. ఎక్కువ హడావిడి లేదు, ముగ్గులకు కూడా చాలా సింపుల్గానే వేశాను. ఇంకా అక్కడ ఉన్న కలువ పువ్వు అది కూడా అలాగే ఉంచేసాను అనమాట. పిండి ముగ్గుతో వేసిన ముగ్గు అసలు చెదరకుండా ఉంటే ఎందుకో చెరపాలనిపించదు అలా నీట్గా ఉంటే. సో అందుకని చెప్పి అలా ఉంచేసాను అనమాట. ఇంకా ఎక్స్ట్రాగా కొంచెం ఆ చిన్న ముగ్గులు వేసాను అంతే. ఇంక ఇంట్లో అయితే యాక్చువల్గా మా చిన్నమ్మాయి తనే మొత్తం నేనే వేస్తానమ్మా అంది. బట్ నేనే పర్లేదమ్మా, నేను నీకు అవుట్లైన్ వేసిస్తాను, దానిలో ఫిల్ చేద్దామని చెప్పి నేను ఈ కళాఖండం వేసి మా అమ్మాయికి అప్పు చెప్పాను. పాపం తను చక్కగా మొత్తం ఫిల్ చేసింది. ఆ పువ్వులు అవన్నీ తుంపుకుని చేసి మొత్తం అంతా ఆ ముగ్గంతా తనే వేసిందనమాట. మా వారు పెద్ద పాప బయటకు వెళ్ళారు, కొంచెం పనులుండి. అదే తన వాచ్ అది లూజ్ ఉంటుంది కదా, సో అది అడ్జస్ట్ చేయించుకోవడానికి ఇంకా కొన్ని పువ్వులు అవి కావాల్సి ఉంటే వాటి కోసం వెళ్ళారనమాట. వాళ్ళట వెళ్తే మా చిన్న పాప ఏమో చక్కగా ఈ ముగ్గు వేసేసింది. నేను ఇంకా రిమైనింగ్ పనులు అవి చేసుకుంటూ ఉన్నాను. అలా తెలియకుండా టైం కొంచెం అలా వెళ్ళిపోయింది అనమాట. ఎర్లీగా స్టార్ట్ చేసిన కబుర్లో పడి అలా లేట్ అయిపోయింది, కొంచెం హడావిడే అయిందనమాట ఈసారి దీపావళి. ఎప్పుడు 6:30 కల్లా దీపాలు పెట్టేసి 7 కల్లా కిందకి దిగుతాము. ఈసారి 7కి దీపాలు పెట్టినట్టున్నాం. అలా లేట్ అయిందనమాట. మొత్తానికి ఏదో ఒకటిలేండి, ఎంత లేట్ అయినా అందరం కలిసి సంతోషంగా చేసుకుని చక్కగా ఇల్లు బాగా అలంకరించుకుని ఆ దీపాల వెలుగులో చూసుకుని ఎంత హాయిగానో సంతోషంగా అనిపిస్తుంది కదా. అన్ని రూముల్లో పెట్టుకుంటాము, అలాగే రావి చెట్టు దగ్గర పెట్టుకుంటాం ప్రతి దీవాళికి. ఇవన్నీ కంపల్సరీ కదా, ఇంకా అవేమీ క్యాప్చర్ చేయలేదులేండి. అసలు మొత్తం లైట్లన్నీ తీసేసి దీపాల వెలుగులోనే ఇంటిని వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అవన్నీ సర్దుకుని చేసేటప్పటికే కొన్ని దీపాలు కొండెక్కిపోయినాయి కూడా. మా వాళ్ళు కిందకు కూడా వెళ్ళిపోయారు. సర్లే అనుకుని ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను. కిందకి వెళ్దాం, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి. ఇంకా చీర ఏంటంటే ఇటు అటు దానికి టాజల్స్ ఉండి దీపాల్లో అటు ఇటు పడుతుంది. మా అమ్మాయి అయితే ఒకటే భయపడుతుంది, నువ్వు ముందు చీర తీసే అని చెప్పి. సో ఊరికే కొన్ని పిక్చర్స్ అలా కొన్ని క్యాప్చర్ చేయించుకొని ఇంకా తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకి వెళ్ళిపోదాంలే అని చెప్పి. సో అట్లా కొన్ని ఊరికే చిన్న వీడియో బిట్స్ అలా తీసుకుంటూ ఉన్నానన్నమాట.
కాటన్ శారీనే కానీ అయినా ఇంకా సరే పిల్లలు కూడా వద్దు వద్దు తీసే అన్నారు. సర్లే ఇంకా నాకు కూడా ఎందుకు వచ్చిన రిస్క్లే అని చెప్పి దీపావళి అప్పుడు మనకి అంటే లుక్ ఏమో శారీ కట్టుకుంటేనే మనకు ఆ ఫీలు, ఆ ట్రెడిషనల్ ఫీలు, ఆ పండగ వాతావరణం అనిపిస్తుంది. బట్ ఇలా క్రాకర్స్ అవి కాలుస్తాం కాబట్టి ఇలాంటప్పుడు కొంచెం సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి అలా డ్రెస్ కానీ అది వేసుకుంటే బెటరు. సో అలా కొన్ని చిన్నగా కొంచెం క్యాప్చర్ చేసి ఇంకా నేను కూడా కిందకైతే వెళ్ళిపోయాను. మరి క్రాకర్స్ కాల్చుకోవాలి కదా, ఎక్కువ కాదులండి, చాలా మినిమల్గానే కాలుస్తాను నేనైతే. మా పెద్ద పాపకు మాత్రం బాగా ఇంట్రెస్ట్, టకటకా పేల్చేస్తుంది అన్నీ. నేను కూడా కొన్ని భూచక్రాలు, చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు అలా చిన్నవి కాలుస్తాను. మా చిన్నదేమో అది కూడా కాల్చలేదు అసలు. ఎవ్రీ ఇయర్ కొన్నన్నా కాల్చేది కానీ ఇయర్ అసలు అవి కూడా కాల్చలేదు. వెరీ నైస్. ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ ఒక్క నిమిషం. యామిని ఆంటీ దగ్గరికి వెళ్ళండి. కాలిపోతారు ఇప్పుడు. యామిని ఆంటీ సో అదండి, అలా సందడిగా 3 రోజులు గడిచిపోయి దీపావళి అయితే చాలా సందడిగా చేసుకున్నాం అందరం కలిపి. ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అంటారు కదా, అలా ఉంటుంది మా నైబర్హుడ్ అయితే. 12 ఏళ్ల బంధం ఆ మాత్రం స్ట్రాంగ్గా ఉండదా మరి. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ పండుగని? కుదిరితే కమెంట్ సెక్షన్లో చెప్పగలరు. చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. సో అదండి, ఈ సంవత్సరం దీపావళి పండుగ ఇంత సందడిగా సంబరంగా అయితే జరిగింది. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.